సికింద్రాబాద్ వీసా గడువు అయిపోయిన అక్రమంగా హైదరాబాద్లో ఉంటున్న నలుగురు విదేశీయులను అదుపులోకి తీసుకున్న నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. వీసా గడువు అయిపోయిన అక్రమంగా హైదరాబాద్లో ఉంటున్న నలుగురు విదేశీయులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని వాళ్ల స్వదేశాలకు పంపినట్లు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సురేంద్ర తెలిపారు. విదేశాలకు చెందిన మార్క్సియన్ ఆంటోనీ విజిట్ వయస్సు 29 సంవత్సరాల నైజీరియా మహిళ కాగా, చైనాజా అన్నాన్న దురియన్ ఇబ్రహీం నియాషా వయస్సు 38 సంవత్సరాల వ్యక్తి కూడా నైజీరియా చెందిన వాడే కాగా, వాజుమా అల్మాసి మసిసిలా వయస్సు 30 సంవత్సరాల మహిళ టాంజానియాకు చెందినది కాగా, అహ్మద్ హమీద్ అబుజాబర్ హమీద్ వయస్సు 27 సంవత్సరాల సూడాన్ దేశానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించినట్లు డీసీపీ సురేంద్ర పేర్కొన్నారు. ఇందులో 2 మహిళలు, 2 పురుషులు ఉన్నట్లు తెలిపారు. వీరు డ్రగ్స్ మూలాలు ఉన్నవారితో తిరుగుతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో నిఘా పెట్టి పట్టుకున్నామని, ఆ సమయంలో వీరి వద్ద ఎలాంటి డ్రగ్స్ లేకపోవడంతో కేసు పెట్టకుండా వారిని వారి స్వదేశాలకు పంపిస్తున్నామని డీసీపీ తెలిపారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీరికి షెల్టర్ ఇచ్చేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, లేదంటే వారి నివాసం ఇచ్చిన వారిపై కూడా కేసులు నమోదు అవుతాయని డీసీపీ హెచ్చరించారు. హామిద్ అబుజర్ హామిద్ అని సుడానియన్, ఓకే, ఇతను బేసికల్ ఫ్రమ్ సుడాన్ కంట్రీ. ఈ సుడానియన్ ఇతను స్టూడెంట్ వీసా పైన వచ్చి రాజస్థాన్లోని మేవార్ యూనివర్సిటీలో బీఫార్మసీ చేస్తుండే. సో తినది కూడా లాస్ట్ ఇయర్ 2022లో తను రావడం జరిగింది. అప్పుడే వీసా ఎక్స్పైర్ అయిపోయింది. సో 2022లోనే వీసా ఎక్స్పైర్ అయిపోయింది. అండ్ లాస్ట్ 3 ఇయర్స్గా హీ ఈజ్ ఆల్సో ఇన్ ఓవర్ స్టే. సో వీళ్ళందరూ కూడా చూస్తే దే ఆర్ డూయింగ్ సస్పిషియస్ యాక్టివిటీస్. అంటే ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ లైఫ్ స్టైల్కి, వాళ్ళ ఉంటున్న దానికి, లైవ్లీహుడ్కి వాళ్ళు ఏ రకంగా ఇది మీరు ఎలా లైవ్లీహుడ్ ఎలా కొనసాగుతున్నారు, ఎట్లాగా మీ ఎర్నింగ్స్ ఏంటి, మీరు ఏమైనా జాబ్ చేస్తున్నారా, ప్రొఫెషన్ ఏంటి, అవి అంటే వాళ్ళు ఇచ్చిన రిప్లైస్కి దానికి ఎక్కడ పొంతన లేకుండా ఉంది. సో దాన్ని బట్టి చూస్తే మోస్ట్లీ దీస్ పీపుల్ ఆర్ ఎంగేజింగ్ ఇన్ డ్రగ్ పెడ్లింగ్ అన్నట్టు మాకు సస్పిషన్ వచ్చింది. సో అది మ్యాక్సిమం కన్ఫర్మ్ కూడా అనుకుంటున్నాం. అయితే ప్రెజెంట్ ఎవిడెన్స్ లేకపోయినా, సిన్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఓవర్ స్టేయింగ్, సో వీసా లేకుండా ఉంటున్నారు కాబట్టి దే డోంట్ హ్యావ్ ఎనీ లీగల్ రైట్ టు స్టే ఇన్ అవర్ కంట్రీ. అంటే మన కంట్రీలో ఉండడానికి వాళ్ళకి చట్టపరంగా అయితే అనుమతి లేదన్నట్టే, వీసా లేదు కాబట్టి. సో అందుకని మేము ఏం చేసామంటే వీళ్ళందరి డీటెయిల్స్ ఫస్ట్ వెరిఫై చేయడానికి ఎఫ్ఆర్ఆర్ఓ ఆఫీస్ని కన్సల్ట్ చేయడం జరిగింది. ఎఫ్ఆర్ఆర్ఓ ఆఫీస్కి వీళ్ళ ఫింగర్ ప్రింట్స్, థంబ్నెయిల్స్, ఇంప్రెషన్స్ అన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి ఇవ్వగా వాళ్ళు క్లియర్ కట్ వీళ్ళ డీటెయిల్స్, వీళ్ళ వీసా డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి వీళ్ళ ఓవర్ స్టే అది తెలిసి డిపోటేషన్ ప్రాసెస్కి పెట్టడం జరిగింది. ఇది డిపోటేషన్ ప్రాసెస్లో ఏంటంటే ఇనీషియల్గా ఎఫ్ఆర్ఆర్ఓకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరికైతే పాస్పోర్ట్ ఉందో వాళ్ళకి వెరిఫై చేసి వీళ్ళని ఫస్ట్ వీళ్ళపైన కేసెస్ ఉన్నాయో వెరిఫై చేయమన్నారు. సో ఇక్కడ ఏమైనా కేసెస్ రిజిస్టర్ అయ్యాయని కూడా మేము మాది ఐసీజేఎస్ అని ఉంటుంది, ఇంటరాపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అని, అందులో వెరిఫై చేసాం. వీళ్ళపైన ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయని, వీళ్ళపైన ఎటువంటి కేసెస్ లేవు. సో కేసెస్ లేకపోవడంతో వీళ్ళ డిపోటేషన్ ఇంకా కొంచెం సులువైంది. కేసు ఉంటే ఆ కేసు ట్రయల్ అయ్యేదాకా అయ్యేది కాదు. సో కేసెస్ లేకపోవడం అదొకటి హెల్ప్ఫుల్ అయింది. తర్వాత ఎవరికైతే పాస్పోర్ట్ లేదో ఇద్దరికి వాళ్ళ ఎంబసీకి